బాగుంది మూవీ. విశ్వక్సేన్ చాలా కష్టపడ్డారు, బాగా చేశారు. మేము ఆడియో ఫంక్షన్కి కూడా వెళ్ళాము, చిరంజీవి వాళ్ళు వచ్చారు కదా, అప్పుడే కొంచెం టాక్ వచ్చిందిలేండి. బాగా చేశాడు, బాగా కష్టపడ్డాడు. అంటే కామెడీ ఉంది బాగా, పర్లేదు. అంటే ఈ రోజుల్లో చూడొచ్చు, ఫ్యామిలీతోటి చూడొచ్చా లేదని కాదు, ఫ్యామిలీతోటి చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే జనరల్గా జరిగే ఇప్పుడు మాట్లాడుకోవట్లేదా బయట, డబల్ మీనింగ్ అంటున్నారు కానీ బయట మాట్లాడుకోవట్లేదా, కాలేజీల్లో కానీ బయట కానీ ఎవరైనా అవే డైలాగ్స్ పెట్టారు అంతే. సూపర్, బాగున్నాడు, చాలా బాగున్నాడు, చాలా కష్టపడ్డాడంటూ కూడా ఈ మూవీకి. సాంగ్స్ బాగున్నాయి. ఒకటి ఫోక్ సాంగ్ ఒక ఆయన చేత కొత్తగా రాయించారు కదా, అది బాగుంది ఫస్ట్. తర్వాత 2-3 బాగున్నాయి సాంగ్స్ వరకు ఓకే. 4 సాంగ్స్ బాగున్నాయి. ఓవరాల్గా పర్లేదు, అబవ్ యావరేజ్, పర్లేదు, చూడొచ్చు. ఏం లేదులేండి, ఇప్పుడు అన్ని సినిమాలు అలా ఉన్నాయి. కాకపోతే ఇది ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కొంచెం కాసేపు బోర్ అనిపించలేదు, చూడొచ్చు. ఏమనిపించలేదండి నాకైతే, ఓకే. ఫస్ట్ అంటే నెక్స్ట్ దానికి కొంచెం అంటే వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. కొంచెం తెలిసింది కదా లేడీ గెటప్ అని, దాని కొంచెం వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది అంతే. మూవీ చాలా బాగుందండి. విశ్వక్సేన్ గారు అయితే నాకు జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ లాగా కనిపించారు. ఏమన్నా ఎనర్జీయా, ఫస్ట్ ఆఫ్ అంతా ఫైటింగ్స్ అవంతా నాకు నార్మల్గా ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. లేడీ గెటప్లో ఫైటింగ్స్ అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు అంటే అమ్మాయి గెటప్ వేసుకొని ఒక ఫైటింగ్, 2 ఫైటింగ్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ అమ్మాయి గెటప్లో, లాస్ట్లో రివీల్ అయిపోతుంది అనమాట. అంటే నేను స్టోరీ వచ్చేద్దాము, బట్ అమ్మాయి కాదు అని రివీల్ అవుతుంది. బట్ డ్రెస్ మాత్రం అదే ఉంటుంది, జస్ట్ ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫైటింగ్ చేస్తారు. అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అబ్బాయిలు అయితే అమ్మాయి కాదు అని ఫీల్ అవుతారు బయటకు వచ్చేటప్పుడు. అయ్యో లైలా నిజంగా అమ్మాయి కాదా అంటే యాక్సెప్ట్ చేయాలి, అంత బాగుంది అమ్మాయిలాగా. హీరోయిన్ పక్కన ఏదో ఒక సైడ్ క్యారెక్టర్ లాగా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా సెట్ అయిపోయింది. లైలా మాత్రం ఇచ్చిపడేశారు, చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఆర్ఆర్ బాగుంది, మెయిన్ ఫైటింగ్స్ బాగున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి ఒక ఫైటింగ్ కానీ ఏదైనా, సో దానికి మ్యాచ్ చేశారు. నెక్స్ట్ ఈ మూవీతో నాకు తెలిసి విశ్వక్సేన్ గారు కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోతారేమో, అంత బాగా చేశారు. యాక్టింగ్ వైజ్ చాలా బాగా చేశారు. లేదండి, అసలు నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు లేడీ గెటప్ వేసిన వాళ్ళందరికంటే కూడా విశ్వక్సేన్ చాలా చాలా బాగున్నారు. అమ్మాయిలకి జల్లస్ పుట్టేలాగా అనిపించింది. ఆ మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఎవరో నాకు తెలియదు, కాస్ట్యూమ్ డిజైనర్ ఆర్ హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళకైతే నిజంగా దండం పెట్టేసేయచ్చు, అంత బాగా చూపించారు. అఫ్కోర్స్ ఆయన అందంగా ఉన్నారు కాబట్టి అంతగా కనిపించారు, బట్ వాళ్ళకు కూడా ఎక్కడ అసలు అబ్బాయి అన్న ఫీల్ రాకుండా చూపించారు. చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ అంటే చూడొచ్చండి అందరు కలిసి. ఇప్పుడు చాలా మూవీస్లో ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఒక 2-3 సీన్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. మరీ చిన్న పిల్లలు అని అనుకుంటే మీరు ఆలోచించుకోండి, కానీ బట్ అంత టూ వల్గర్గా ఏం లేదు, వాళ్ళకి అసలు అర్థమయ్యే ఛాన్స్ కూడా ఉండదు. చాలా బాగుంది, అట్లా ఏం లేదండి ఇబ్బందికరంగా. డబల్ మీనింగ్ అంటే మరి పిల్లలకి అర్థం కాదు. కొంత పెద్ద ఏజ్ పిల్లలు అంటే వాళ్ళకి ఆటోమేటిక్ ఇవాళ తెలియకుండా ఏమి ఉండదు. సో అంత ఘోరంగా అయితే ఏం లేదు, బట్ ఒక 2-3 సీన్స్ అటు ఇటుగా ఉన్నాయి. ఆ 2-3 ఏమి ఇబ్బంది కాదు అనుకుంటే హ్యాపీగా సినిమా చూడొచ్చు. స్ట్రెస్ బస్టర్ లాగుంది, 2 గంటలు నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వచ్చి చూసేయండి, అది ఇది వినకుండా అంతే. సాంగ్స్ విడిగా ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత బాగున్నాయి అని అనిపించలేదు, బట్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ మూవీలో మనకు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ వస్తాయి కదా, అప్పుడు చాలా బాగున్నాయి. 4. నేను జగనన్న ఫ్యాన్, పేటీఎం బ్యాచ్ అని మీరు అనుకుంటే మీరు వచ్చి సినిమా టికెట్ తీసుకొని సినిమా చూడండి. మీరు రాత్రికి గొర్రెగా వెళ్ళకపోతే నా పేరు రవి, మళ్ళీ వచ్చినప్పుడు అడగండి. అది యాటిట్యూడ్ కాదన్న, ఇంకా మెన్షన్ చేయాలంటే జీబీ అంటానన్నా నేనైతే. అది జీబీ అంటే మీరే రాసుకోండి, లిటరల్ అది మీరే రాసుకోండి. బట్ ఆయన తగ్గించుకోకపోతే మాత్రం ఆయన కెరియర్కే ఇది చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే అన్న ఎవరన్నా బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని ఎవరు ఏ స్టార్ కిట్కి వస్తున్నారన్న, వాళ్ళంతా ఎవరికి రావట్లేదన్న, వాళ్ళు పిలుచుకున్నా రావట్లేదన్న. అలాంటిది నీ సినిమాకి వచ్చి నువ్వు ప్రమోట్ చేస్తున్నప్పుడు షో సమ్ అట్లీస్ట్ బేసిక్ రెస్పెక్ట్.
నీ సినిమా మీద నువ్వు వర్క్ చేస్తున్నావు. సంవత్సరానికి 3 సినిమాలు 4 సినిమాలు ఎవరికి కావాలన్నా? ప్రభాస్ గారు ఒక సినిమాతో రావట్లే, బాలకృష్ణ గారు ఒక సినిమాతో రావట్లే, వాళ్ళు హిట్గా వెళ్ళట్లే. బాలకృష్ణ గారికి ఏజ్ ఎంత అన్న? ఆయన వచ్చి సినిమాలు హిట్ చేయించుకోవట్లే. నీకెందుకన్నా ఇంత ఏజ్ పెట్టుకొని నువ్వు ఇంత ఎంగేజ్ అయ్యండి? సో వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. బెటర్ విశ్వక్సేన్ గారు బ్రేక్ తీసుకొని మంచి సినిమాతో బయటకు వస్తే బెటర్. యూ ప్రూవ్ మీ రాంగ్. లైక్ మీకు లేదు నా యాటిట్యూడ్ అనేది నేను ఇక్కడ సినిమాలో చూపించుకుంటా అని చూపించండి, దెన్ యూ ప్రూవ్ మీ రాంగ్. అంతే. సినిమా సూపర్ హిట్ అన్న. లైలా సినిమా సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ మేడం. ఎక్కడ సినిమాలో నాకు అన్ని నచ్చినాయి. కామెడీ ఉంది, కంటెంట్ ఉంది సినిమాలో మేడం. మేడం ఎక్కడ వల్గారిటీ లేదు, ఎక్కడ లేదు వల్గారిటీ, ఎక్కడ లేదు మేడం వల్గారిటీ, ఎక్కడ లేదు. సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్న బ్యూటీషియన్ ఉంటాడు, లేడీస్కి అందరికీ బ్యూటీ చేస్తాడు. సూపర్ సినిమా. ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఎలిమెంట్స్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. సినిమా చాలా చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. ఇది బైకాట్ చేసే సినిమా కాదు, బై ఛాన్స్ వచ్చే సినిమా. రావాలి అలా చూడాలంటే సినిమా, అట్లాంటి సినిమా ఇది మేడం. సోను మోడల్ కూడా నచ్చిండు, సోను మోడల్ కంటే లైలా ఎక్కువ నచ్చింది. ఎందుకంటే అంత అందంగా ఉన్నాడు అన్న దగ్గరుంటే కొరికేస్తుండే. నేను మాత్రం మంచిగా ఒక అగ్గు తీసుకొని కొరికేసి తర్వాత ఒక పెగ్గు తీసుకుంటుండే. మేడం హీరోయిన్ కూడా కొత్త అమ్మాయిని పెట్టారు, ఫుల్ స్మార్ట్ ఉంది అమ్మాయి, ఫిట్నెస్ సూపర్ ఉంది హీరోయిన్ ఇది. ఆమె కూడా ఫ్యూచర్ ఉంది. కాకపోతే హీరోయిన్ మనోడే డామినేట్ చేసినట్టున్నాడు పక్కకి విశ్వకన్నా. సినిమాలో హైలైట్స్ కామెడీ ఉంది మేడం. ఒక అదే మన హైదరాబాద్ నవాజ్లో చేస్తాడు కదా హిందీ క్యాండిడేట్, హిందీ వచ్చిన తెలుగు మాట్లాడుతాడు. అరే నాకే ఉన్నాయి, నీకే ఉన్నాయి, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి, నేను 4వ పెళ్ళం చేసుకుంటా లైలాకి అని చెప్తాయి. ఆ డైలాగ్ సూపర్ హిట్ ఉన్నాయి, బాగా వచ్చినాయి, గవ్వాలు అదిరి గజాలు పలిగినాయి. పృథ్వీ గారు కామెడీ టైమింగ్ మేడం, ఆయనకు 3-4 సీన్లు చూపిస్తారు, బాగానే ఉంది. ఆయన కామెడీ టైమింగ్ వేయలేదు పృథ్వీ గారికి, ఏదో మేకలలో తీసుకొని పడేస్తారు మటన్ షాప్లో. సూపర్ హిట్ సినిమా. 100 కోట్ల కలుపులో పక్కా సరే ఏరుతుండు భయ విశ్వకన్నా, పక్కా 100%. ఆరెంజ్ చూసి వస్తాం. ఆరెంజ్ అందరికీ నచ్చుతుంది, ఈవెన్ సింగిల్స్ కపుల్స్ అందరికీ బాగుంటుంది. బట్ వీ స్టిల్ ఫీల్ దట్ థియేటర్లో అందరూ కపుల్స్ వచ్చారు, మేము సింగిల్గా వచ్చినందుకు చాలా ఫీల్ అవుతున్నాం. బాయ్ ఫ్రెండ్స్తో వచ్చి ఉంటే బాగా. థియేటర్ రిలీజ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి. దట్స్ వాట్ ఐ ఫీల్. అవును, అప్పట్లో మేము లేం కదా, మా జనరేషన్ అందరికీ ఇప్పుడు ఈ సినిమా బాగా ఎక్కింది. సో ఐ ఫీల్ ఇట్స్ గుడ్, సో గుడ్. ఆఫ్ కోర్స్ హిట్టే. లైలా మూవీ అన్న అస్సలు బాగాలేదు. ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్, సినిమా క్రింజ్ ప్రో మ్యాక్స్ ఆ లెవెల్లో ఉంది. అస్సలు ఏం బాగాలేదన్న. సినిమాకి వచ్చేటప్పుడు లో ఎక్స్పెక్టేషన్తో వచ్చాం, కానీ మరి అంత లో ఉంటుంది అంత అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా స్టార్ట్ చేయడం ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుందని ఒక హింట్ ఇచ్చి స్టార్ట్ చేశారు. మేబీ క్లైమాక్స్లో అయినా సరే ఒక మంచి సెంటిమెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు ఏదీ లేదు, అసలు కంప్లీట్గా జీరో. చెప్పడానికి ఒక పాజిటివ్ కూడా దొరకట్లేదు. నెగిటివ్ ఏది బాగాలేదు. తన గెటప్ అయినా సరే, లేదంటే సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అయినా సరే, లేదంటే క్రింజ్ సీన్స్ అయినా, క్రింజ్ డైలాగ్స్ అయినా సరే, ఏ సర్టిఫికేట్ సినిమా కూడా బీఫ్ లేచారంటే ఇంక అర్థం చేసుకున్నాను ఏ లెవెల్లో ఉందో. అస్సలు బాగాలేదు, అసలు 1% కూడా లేదు. సాంగ్స్ ఏదని నెగిటివ్ కూడా ఉందంటే సాంగ్స్ అన్న. ఆ కోయి సాంగ్ ఏంటో, లేదంటే ఏదో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది తప్ప వరస్ట్. సినిమానే వరస్ట్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఇంకా వరస్ట్. తనకి ఎందుకో సెట్ అవ్వలేదు, మరీ చెప్పకూడదు కానీ తేడా కనిపించింది తనకి. ఇప్పుడు లైలా మూవీకి మనకి రోమియో మూవీకి మనకి శివకార్తికేయన్కి ఎలా సెట్ అయిందో అది ఎందుకో దీనికైతే సెట్ అవ్వలేదు అనిపించింది. తనకు వచ్చే ప్రతి సీన్ కూడా ఎందుకో ఒక లేక్ సీన్లా అనిపించింది, అంత క్రింజ్లా అనిపించింది. అంత చూడడానికి కూడా అంత బాగాలేదు, అస్సలు బాగాలేదు. సాంగ్స్ కూడా బాగాలేవు, అన్నీ నెగిటివ్, అన్ని సినిమాకి అన్నీ నెగిటివ్. ఇప్పుడు అండ్ ఇంకొకటి, ఇప్పుడు జగన్ గారు అభిమానులు అయినా సరే, లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు అయినా సరే, ఒక బాయ్కాట్ ట్రెండ్ రన్ చేస్తున్నారు. సో అది రన్ చేయాల్సిన అవసరం లేదు. సినిమాలో కంటెంట్ లేదు, ఆఫ్టర్నూన్ వరకు అదే ఆగిపోద్ది. సో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు సినిమా గురించి. ఆరెంజ్ మూవీ సాంగ్స్ ఫుల్ హిట్ కదా. ఆరెంజ్ మూవీ సాంగ్స్ ఆల్రెడీ చాలా హిట్ అయ్యి చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేశారు లోపల. యా అవసరంగా పృథ్వీరాజ్ అన్న 30 ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అన్న వాళ్ళ కొద్దిగా అది ట్రోల్ అయిందేమో తప్ప ఏమైనా ఉంటే మీరు పృథ్వీరాజ్ అని తీసుకోండి. పృథ్వీరాజ్ నాకు తెలిసి సారీ చెప్పినట్టు, వాళ్ళ ఫ్యామిలీ కూడా సారీ చెప్పినట్టుంది. సోను మోడల్ కూడా సారీ చెప్పాడు. సో ఒకసారి అది పరిగణలోకి తీసుకోండి, మీరు బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా పరంగానైతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ చాలా బాగా అనిపించింది, కనుక లేడీ గెటప్లో అంత
బాగుంది వైబ్. ఓకే, రామ్ చరణ్ అన్న ఎంట్రీకి రెస్పాన్స్ ఎలా ఉంది? అంతా బాగుంది. బోత్ ద గెటప్స్, యా హీస్ గుడ్ అట్ వాట్ హీస్ డూయింగ్. హిట్ అవుతుంది అంటే మూవీ హిట్ అయింది ఆల్రెడీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఐ థింక్ ఓహో రతమ్మ ఇస్ ద బెస్ట్. యా చాలా బాగున్నాడు. ఇట్స్ వెరీ నైస్, వెరీ నైస్. చాలా కామెడీ ఉంది. ఐ మీన్ చాలా నవ్వుతారు కూడా మీరు. ఫ్యామిలీతో చూడొచ్చా? కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేదండి, అందరు వచ్చి చూడొచ్చు మూవీ, అట్లా ఏం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ క్లీన్ మూవీ. ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఫన్. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 5 అవుట్ ఆఫ్ 5కా 4.8. బాబా ఏమి గెటప్పు. నేను మొదట్లోన లైలా సినిమా చూసి లైలాని ప్రేమించా. తర్వాత నాకు అర్థమైంది అక్కడ ఉండేది లైలా కాదు విశ్వక్సేన అని. అబ్బాబ్బా ఏం క్యారెక్టర్ అన్న, ఇచ్చి పడేసాడన్న, చించేసాడు అంతే. మామూలుగా లేదన్న యాక్టింగ్. కోయి పాట అయితే ఉందన్న. అబ్బాబ్బా ఆ రొమాన్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, సినిమా కానీ అబ్బా ఎక్సలెంట్ అన్న. ఈ సినిమా ఖచ్చితంగా అన్న, నేను ఎన్నో సినిమాల గురించి మాట్లాడే కానీ ఈ సినిమా లైలా సినిమా 1000 కోట్లు అన్న. ఈ రోజు ఇది 1000 కోట్లు కానీ కొట్టకపోతే అన్న నేను గుండు కొరుక్కుంటానన్న. సినిమా అబ్బా నా కండ మీద ఒట్టు. ఈ సినిమా మాత్రం హిట్టు. అసలు ఒక్కొక్క ఎలివేషన్ మస్తుంది. సోను మోడల్ భయ్యా ఏమన్నా ఉందా? సోనుకా మోడల్ బోల్తే మాస్కా అమ్మ మొగుడు బోల్తే అన్నట్టుంది అసలుకి. లైలా అయితే నా దిల్ టూట్లీ అన్నట్టు చేసింది అసలుకి ఆమె డైలాగ్ డెలివరీ కూడా ఎట్లుంది. ఒకప్పుడు మనం భూమిక నడుముసిని చూస్తే మనకు పిచ్చెక్కిపోతుంది. బాగుంది, చాలా బాగుంది. విశ్వక్సేన్ లేడీ గెటప్ చాలా బాగుంది. ఓకే, అన్నీ చాలా స్టోరీ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి అన్ని. ప్లస్ విశ్వక్సేనే సెకండ్ హాఫ్ లైలా చాలా బాగుంది. లైలా మూవీకి రేటింగ్ 4.5. లేడీ కప్ ఓకేనా? చాలా బాగున్నాడు. నాకైతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ హాఫ్ చూసుకున్నా ఫ్లాపే అన్న. సినిమాలో కంటెంట్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా 1 మ్యాన్ షో సోను గారు చేశారు. సెకండ్ హాఫ్ అంతా 1 ఉమెన్ షో లైలా చేశారు. మొత్తానికి ఇది విశ్వక్ గారి సినిమా, ఇంకంత మించి చెప్పడానికి ఏం లేదు. మదర్ సెంటిమెంట్ ఉంది, కొంతవరకు అది వర్కౌట్ అయింది. బట్ కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నవ్వుకునే అంత హై ఎక్స్పెక్టెడ్ కామెడీ లేదు. మ్యూజిక్ నాకు అంత అనిపించలేదు. సాంగ్స్ కూడా ఓకే సాంగ్స్. ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఏది కూడా నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. మదర్ సెంటిమెంట్ వరకు చాలా బాగుంది. అస్సలు భయ్యా, అంటే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వరకు ఆ ఉమెన్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు. బట్ బాడీ మేనరిజం, వాకింగ్ ఇదంతా కంప్లీట్ విశ్వక్సేన్ గారే వచ్చారు. మళ్ళీ కంప్లీట్ కంబ్యాక్ ఆయనలాగే నడవడము ఆయన ఫీలింగే తప్ప అమ్మాయి నడుస్తున్న అమ్మాయి ఆ లేతదనం అది ఉంటుంది కదా, అది కనిపించలేదు. సో ఇది కంప్లీట్ విశ్వక్ గారి సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా సోను, సెకండ్ హాఫ్ అంతా లైనా. కంప్లీట్ 1 మ్యాన్ షో 1 ఉమెన్ షో అంతే, ఏం లేదు చెప్పడానికి. హీరోయిన్ క్యారెక్టర్ ఓన్లీ ఫర్ గ్లామర్ వరకే ఉన్నట్టు, గ్లామర్ కోసమే పెట్టారు హీరోయిన్ అన్నట్టు ఉంది తప్ప హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. ఆ గబ్బర్ సింగ్ విలన్ ఆయన ఉన్నాడు కానీ అసలు ఏం లేదు సినిమాలో. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట కంప్లీట్ క్వశ్చన్.